దేవుని వాక్యము చదువుకుందాము. దయచేసి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనములో వాక్యము ఈ రీతిగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని జనాంగమా, ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రి రాజ్యములో సింహాసనము, ఆయన పక్కన సింహాసనములో కూర్చున్న ప్రకారము మీరును జయించినడలా సింహాసనమందు కూర్చుండనిత్తును. సింహాసనములున్నాయి పరలోకములో, గొప్ప గొప్ప పదవులున్నాయి పరలోకంలో. అయితే ఆ పదవులు, ఆ అధికారాన్ని మనము పొందాలి అంటే ఈ భూ సంబంధమైనటువంటి లోకములు పదవులైనా అధికారములైన సింహాసనములైన వ్యర్థమండి, శాశ్వతం ఉండేవి కాదు. అయితే పరలోకముందని దేవుని వాక్యములో మనం చూస్తున్న ప్రకారముగా జయ జీవితం కలిగి ఉండాలి, జయించాలి. ఈ జయ జీవితం గల వారి గురించి ప్రభు కోసరా యేసు ప్రభు వారు లోకంలోనికి మానవుడిగా వచ్చాడు. ఆయన యుద్ధము చేశాడు. దేంతో యుద్ధం చేశాడు? ఆయన దేవుడయ్యండి లక్షలాది మందులను చంపేశాడా? కత్తి తీసుకుని నరికాడా? కానీ యుద్ధం చేశాడు. ఎలా యుద్ధం చేశాడు? దేంతో యుద్ధం చేశాడు? ఈ లోకము పాపాంధకారంతో నిండిపోయింది. పాపము భయంకరమైన శక్తి. తర్వాత అపరాధ దోషములు, పాపము, అపరాధ దోషము, లోకము యొక్క ఆకర్షణ, మరణం, శాపం, అపవిత్రత, ఇవన్నీ కూడా ఘోరాతి ఘోరైనటువంటి శక్తులు. మానవులు వీటికే కూడా లోనైపోయారు, బందీలైపోయారు. లూకాసు వార్త 1:79 ఉంటుంది. మనుషులంట చీకటిలోనూ మరణములోనూ మరణ ఛాయలలోనూ కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నాడు? మనుషులు చీకటిలోనూ పాపములోనూ మరణ ఛాయలలో కూర్చున్న వారికి వెలుగునివ్వటానికి పైనుండి ఆ మహావాత్సల్యం, అంటే సృష్టికర్త అయిన వాత్సల్యం, సృష్టికర్త దేవుని యొక్క వాత్సల్యము మన పట్ల, మహాదేవుని యొక్క వాత్సల్యం కుమారుని రూపంలో ఈ లోకానికి వచ్చిందండి. మన మీద వాత్సల్యత కలిగి ఉన్నాడు దేవుడు. లేకపోతే తన తండ్రి తన కొడుకుని ఎందుకు పంపుతాడు దుర్మార్గుల మధ్యకి? ఆయన వచ్చి ఏం చేశాడు? లోకంతో స్నేహం చేయలేదు. లోకము చాలా భయంకరమైన శక్తి, ఆకర్షిస్తుంది. ప్రతి మనిషిని కూడా ఆకర్షిస్తుంది లోకం యొక్క పోరాటం ఇంత అంతా కాదండి. ఎందరో మహాత్ములను మింగేసింది. అంటే ఏంటి? మరణం మింగేసింది. లోకం ఆకర్షించి వారిని బందీలుగా చేసేసింది. లోకం యొక్క బంధకాలలో మహాత్ములందరూ బందీలైపోయారు. లోకాన్ని ఎవరు జయించలేకపోయారు కదా. తిరిగి మళ్ళా శాపం ఉంది. ఆ శాపంతో కూడా ప్రభు పోరాటం చేశాడు. మనుషులతో పోరాటం చేశాడు. మనుషులంటే కత్తి తీసుకుని వాళ్ళతో యుద్ధం చేసి కొట్టి చంపడం కాదు. వాళ్ళు భయంకరంగా ప్రవర్తించినప్పుడు, ప్రభు మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, చెడ్డ మాటలు ఎలా పలుకుతూ ఉంటే, మనుషులు అక్రమంగా, అన్యాయంగా, దుర్మార్గముగా ప్రభు మీద నిందారోపణ చేస్తూ, నిందిస్తూ, ఎక్కిరిస్తూ, హేళనగా చూస్తూ ఉంటేనంట ప్రభువు దేవుడై ఉండి కూడా భరించాడు. దేవుని స్తోత్రం. అవన్నీ భరించాడు. నిందా సంబంధమైన మాటలు భరించాడు. అయినోడు కానోడు ప్రభుని ఎక్కిరించారు, విమర్శించారు. ప్రభుని ఎక్కిరించడమే కాకుండా విమర్శించి ఆయనను ఎందుకు పనికిరాని వ్యక్తిగా తీసి అవతల పాడేసినట్లు మాట్లాడారు. ఆ టైంలో భరించగలుగుతారు ఆ బాధ కదా. మరి అది కూడా ఆయన భరించాడంట. నేత్రాశ ఉంది లోకంలో, శరీరాశ మనిషిని లాగేస్తుంది. జీవపు డంబం, దాన్ని కూడా ఎదిరించాడు. మరణాన్ని ఎదిరించాడు, పోరాటం చేశాడు. ఇక పాతాళంతో పోరాటం చేశాడండి. మరణంతో యుద్ధం చేసి గెలిచినాడు. ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. నేను చెప్తున్నా నిజమైనటువంటి విషయం. మరణం చాలా భయంకరమైనది, గొప్ప శక్తి. మహాత్ములందరినీ మింగేసింది. మరణంతో ఈ పోరాడి నెగ్గినవాడు లోకంలో ఎవ్వడు లేడు. మహాత్ములు వచ్చారు, కానీ మరణముతో పోరాడి నెగ్గలేకపోయారు. మరణము వాళ్ళని మింగేసింది.
మేము దేవుళ్ళము అన్నా కానీ, ఒకవేళ దేవుళ్ళు లాంటి అనబడిన వాళ్ళు లోకానికి రాలేదు, వచ్చారు. వారు కూడా ఎన్నో శక్తులతో ఎన్నో అద్భుతాలు చేశారు. అట్టి వారిని కూడా మరణము వేటాడింది, మింగేసిందండి. ఈ బంధకాలలో ఎవడు విజయం పొందలేదు. ప్రభు యుద్ధం అంటే ఏంటనుకుంటున్నారు? పాపము, శాపము, మరణము, పాతాళము, మనుషులు, అంధకారము అన్నిటితో కూడా యుద్ధం చేశాడు. నేత్రాస, జీవడమ్మం వీటన్నిటితో యుద్ధం చేసి ఆయన విజయమును సాధించాడు. హల్లెలూయా! జయోత్సాహంతో విజయమును సాధించాడు. అందుకని ఆ వాక్యం అక్కడ ఇలా వ్రాయబడి ఉందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనము చదవండి. నేను జయించిన ప్రకారం, నేను జయించి తండ్రి సింహాసనముతో పాటు కూర్చుండే అర్హత నాకు కలిగింది. జయించిన వారికి సింహాసనం మీద కూర్చొనిస్తాడు. ఆయన జయించాడు, జయశీలుడు. ఆయన జయించిన రీతిగా ఏ మానవుడు జయించలేదు. కాబట్టి మనము కూడా జయించాలి అంటున్నాడు. మీరు కూడా లోకంలో జయ జీవితం కలిగి ఉండండి. మీరు జయించండి, ఓడిపోవద్దు. మీరు జయిస్తే నేను మిమ్మలను నాతో పాటు సింహాసనమందు కూర్చుండనిస్తాను. తండ్రి తన కుమారుని తనతో పాటు ఎలాగైతే కూర్చుండే అర్హతను కలిగి చేశాడో మనకి కూడా అట్టి అర్హత కలుగుతుందని ప్రభువారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఇంతకంటే భాగ్యమే ఉందండి. చూసారా, పదవుల కోసం ఈ లోకంలో మనుషులు కొట్టుకుంటారు, చంపుకుంటారు, అక్రమంగా ప్రవర్తిస్తారు. పదవులు, అధికారాలు, హోదా కోసం డబ్బు ఖర్చు పెడతారు, ఎన్నెన్నో చేస్తారు కదా. ఆఫ్టర్ ఆల్ కొంతకాలం ఉండే పదవులు ఇవి. ఈ భూ సంబంధమైనటువంటి అధికారము అయినా పదవి అయినా కొంతకాలం ఉండేవే, అవి శాశ్వతాలు కాదు. అయితే పరలోకంలో సింహాసనములు ఉన్నాయి. ప్రియమైన దైవజనమా, ఖచ్చితంగా చెప్తున్నా, నేను చూశాను. ఎలా చూశాను అంటే దర్శనంలో చూశాను. నా దేవుడు నాకు దర్శనమును చూపించాడు. భూలోకంలో ఎవడైతే నీతి, న్యాయం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దాన ధర్మములు, భయభక్తులు, నీతి కలిగి, యథార్థత కలిగి, భయము కలిగి ఎవడైతే జీవిస్తాడో ఆ రెండవ జీవితం ఉంది. ఆ రెండవ జీవితంలో అక్కడ కూర్చుంటావు. దేవుని స్తోత్రాలు కలిగినగా అక్క. అక్కడ కూర్చోవాలంటే యుద్ధము చెయ్యాలి. యుద్ధము దేనితోటి? నేను వీరుడిని చెప్పి 10 మందిని చంపేస్తే అది వీరత్వమా? ఒకరిని చంపెత్తే వీరత్వమా? ఒకరిని కొట్టెత్తే వీరత్వమా? అవమానాలు, నిందలు వేసి ఎక్కిరించి ఒక మనిషిని, సాటి మనిషిని ప్రేమించడం మానేసి ఎగతాళి చేసి ఇవన్నీ రాయబడి ఉంటాయి. అవన్నీ లెక్కల్లోకి వస్తాయి. ఇటువంటి ప్రార్థన వలన సింహాసనము దొరకదు. ప్రియమైన నాతోటి దైవజనమా, చేతులెత్తి దండం పెట్టి మీతో చెప్తున్నా, అక్కడ పరలోకంలో సింహాసనం మందు కూర్చోవాలన్న ఆశ మనలో ఉండాలి. యవనస్తులేంటి, పెద్దోళ్ళేంటి. కాబట్టి ఆ వాక్యం ఎంత గొప్పదో చూడండి. ఆ రీతిగా మనము ఆయన పక్కన కూర్చునే అర్హతనిస్తానంటున్నాడు. ఆయన పక్కన కూర్చునే అర్హత. పర్లా ఇంకోసారి ఏమంటున్నాడంటే, నాతో కూడా మీరు భోజన విందులో కూర్చుండనిత్తును. ఆయన పక్కన భోజన బల్ల ఉంది, విందుశాల ఉంది, అక్కడ కూడా మనల్ని కూర్చోబెడతాడంట. ప్రభు యొక్క భోజన విందు ఎంత బాగుంటుందో తెలుసా? ఈ లోకంలో ఉన్న రాజులకు ఉన్నటువంటి పరికరాలు కాదు. చాలా గొప్ప గొప్ప పరికరాలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద నాయకులకి, ధనవంతులకి. అటువంటి వస్తువులు కాదండి. ఎన్నడూ చూడని అందమైన, సౌందర్యమైన పాత్రలు. ఎంత గొప్ప పాత్రలో తెలుసా? ఆ బల్ల చూస్తేనే మతిపోతుందండి. అలాంటి విందు ఉన్నది పరలోకంలో. ఆ విందులో పాల్గొనడానికి, ఆయన పక్కన కూర్చుని భోజనం చేయడానికి ఎంత ధన్యత, ఎంత భాగ్యము. కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాము అంటున్నారా మీరు? కష్టాలు ఎందుకో, శోధన ఎందుకో, అవమానం ఎందుకో, నిందలు ఎందుకో తెలుసా? ఆయన సింహాసన పట్ల నిన్ను కూర్చుండబెట్టడానికి, నీకు అట్టి అర్హత కలిగి ఉండటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుని స్తోత్ర. అందుకే శ్రమలు, అందుకే కష్టాలు, అందుకే అవమానములు, అందుకే నిందలు, అందుకేనండి మహాపోరాటం. ఈ పోరాటంలో ఒక భక్తుడిగానైనా, విశ్వాసిగానైనా, ప్రార్థనాపరుడిగానైనా, లేకపోతే ప్రార్థనా పర్రాలుగానైనా
ఒక దైవజనుగానైనా నువ్వు జయజీతం కలిగి ఉండాలి. ఓడిపోతే కాదు, జయించాలి. ఇలాంటివన్నీ పడతాయి మీద, అప్పుడు నువ్వు సంతోషించాలి. మన మీద లేని మాటల్లా పలికినప్పుడంట మనం సంతోషించి ఆనందించాలని వాక్యం చెప్తుంది. ఎవరైనా నువ్వు మీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి. అలా మాట్లాడటం అనేది మీకే లాభం. అంటే అది నేనే అనుమతించాను. నింద గొప్ప భాగ్యం, శ్రమ గొప్ప భాగ్యం. ఇలాగా ఈ భూలోకంలో ఉన్న తమ భక్తులకి కలుగుతూ ఉంటాయి. వాటిని మనము ఏదో ఇలా వచ్చిందేంటి, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, మనకేంటి ఈ పరిస్థితి అని అనుకుంటున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, తల్లి, మీకు చెప్తున్నా నీ మర్మం. కేవలమైన ఉద్దేశం ఏంటో తెలుసా? నన్ను కూడా ఆయన పక్కన కూర్చోండబెట్టాలని, ఆయన సింహాసనం మీద మనకు ఒక అర్హతని ఇవ్వాలని. నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు అందగాడువు కాకపోయినా, లేకపోతే హోదా కలిగిన వాడువు కాకపోయినా, జీవితంలో విలువలేని వాడు కాకపోయినా, పెంట మీద పాడవేయబడినటువంటి పనికి మాలిన బ్రతుకైనా సరే ఆయన తోసేయడండి. నిన్ను ప్రేమిస్తున్నాడు. మనమేండి మన హోదాకు తగిన వారితో స్నేహం చేస్తాం తెలుసా? నిజమే. మన హోదాకి, మన ఉద్యోగానికి, మన సంపదకి, మన కులానికి అది కూడా ఉంది. ఏ కులస్తులు ఆ కులస్తులను ప్రేమిస్తూ ఉంటారు. పాస్టర్లు కూడా చూశాను నేను చాలామందిని. అలాగా ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు ఆ సంగతులకు గౌరవిస్తూ ఉంటారు. కులగజ్జి అనేది భూలోకంలో కాదు, అన్ని రకాలుగా ఉంటుంది. ఈ గజ్జి ఉండకూడదు. నిజం చెప్తున్నా, అది పేదవాడిని ప్రేమించాలి, ఆ పెంట మీద పడుకున్న వాడిని ప్రేమించాలి, మాసిపోయిన వస్త్రాలు వేసుకుని కంపు కొట్టేవాడిని చూసి మనం ప్రేమించి వాడిని లేపి పరిచర్య చేస్తే అబ్బా దేవుడు ఏం మెచ్చుకుంటాడో తెలుసా? ఆ ఘనత అక్కడ రాసేస్తాడో, వెంటనే గ్రంథంలో రాయబడుతుంది. నేను విజయవాడ, నందిగామ, జగ్గపేట, లేకపోతే వినుకొండ, నడువుల ప్రాంతానికి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోడ్డు పక్కన పడిపోయి ఉంటారు, లేకపోతే ఆ టీ షాప్ దగ్గర అడుక్కుంటారు. పాపం అండి ఆకలి ఆకలి అంటుంటారు. కొన్నిసార్లు ముసలి వాళ్ళు మాసిపోయిన కంపు కొట్టే యూరిన్ పోసుకుని చెడు వాసనతో ఉంటారు. వాళ్ళని ప్రేమిస్తాను. నాకంటూ తీసుకెళ్ళి ఏదైనా ఉంటే వాళ్ళకి పెట్టేయాలనుకుంటా, లేకపోతే కొనిస్తా. నా వంతుగా నేను ఏదో చేస్తాను. కారణం ఏంటంటే ప్రేరేపణ జీవితం కావాలి. హృదయంలో దైవ ప్రేరేపణ కావాలి, దైవ లక్షణం కావాలి. దేవుని ప్రేమని హృదయంలో ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి, భక్తి జీవితం కలిగి ఉండాలి. అదేనండి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోతున్నాను, లేకపోతే సంఘంలోకి వెళ్ళి దశంభాగం ఇచ్చేసాను, ఇక నాకేంటి అనుకుంటున్నావేమో. దశంభాగాల లెక్కల్లోకి రావు, నీ క్రియలే లెక్కల్లోకి వస్తాయి. నీ బుద్ధిహీనత మార్చుకోవాలి, నీ హృదయాన్ని మార్చుకోవాలి. బుద్ధిహీనత అంటే నీ హృదయము కడగబడాలి, పవిత్రమైన మనసుగా ఉండాలి నీవు. నేను అక్కడి నుంచి టైం పాస్ చేసి కూర్చున్నాను. నిన్నటి రోజు నుంచి కూడా ఏమీ చెప్పలేదు. నా మనసు అంటుంది, ఏం చేస్తున్నావు నువ్వు? దైవవాక్యం చెప్పవా? వాక్యాన్ని మాట్లాడు. ఆత్మ ప్రేరేపిస్తుంది. సేవకులారా, ప్రభునందు బిడ్డలారా, ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారమై ఉండాలి. ఆత్మ మనతో మాట్లాడుతుంది తెలుసా మీకు? మన హృదయంతో మాట్లాడుతుంది, అంతరంగంలో మాట్లాడుతుంది, ఆలోచన ద్వారా కూడా మాట్లాడుతుంది. అలాగా దైవాత్మ కలిగి మనం జీవిద్దాం. ఈ లోకంలో ఉన్న భవనములైన, డబ్బైన, ఆస్తి అయినా, బంగారమైన, స్నేహమైన, శరీర కోరికలైన వాటి కోసం జీవితాన్ని నాశనం చేసుకోకండి. కోరికలన్నీ ఉంటాయి. మనిషిగా పుట్టిన తర్వాత పనికిమాలిన కోరికలు ఎన్నెన్నో వస్తాయి. సాతాను బోల్డ్ కోరికలు పుట్టిస్తాడు. తుచ్చమైన వాటి కొరకు మనము వాటి కోసం జారమనుకో మహాభాగ్యాన్ని కోల్పోతామండి. కాచుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఉపవాసం చేయాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అది మనం ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి, ఎక్కిరించే వారిగా ఉండకూడదు, ఏలు పెట్టి చూపించేవారిగా ఉండకూడదు, హేళనకరంగా మాట్లాడకూడదు. ఆకాశమందున్న దేవుడంట తొంగి తొంగి చూస్తున్నాడంట మానవులను, ప్రతి మాట వింటున్నాడంట. అలాగే మా వదిన గారు చాలా భయంకరమైందండి మా ఊర్లో. ఏ ఊర్లోని? రామేశ్వరం ప్రాంతం. చాలా భయంకరమైన స్త్రీ. నేను అప్పుడేమనలేదు, కానీ చాలా శ్రమలు పెట్టింది.
చాలా మాస్టర్ ప్లాన్ వేసి ఎన్నో భయంకరంగా చిత్రవద చేసింది. చివరికి క్యాండ్రగించి ఒకరోజు ముఖం మీద ఊసింది. చాలా వేదన పడ్డా. ప్రభుని అడిగా, వచ్చుకో నీకే భాగ్యం. కారణం ఏంటో తెలుసా? నేను అక్కడి నుంచి నాకు నా సహోదరుడు కుటుంబము చేసిన ఘోరమైనటువంటి అన్యాయం ఏ సహోదరుడు చేయడు. వాళ్ళ చేత చిత్రవద అనుభవించి ఆస్తి కూడా నష్టపోయి ప్రేమను కోల్పోయి దయ లేకుండా ప్రేమ లేకుండా చిత్రవద చేసినప్పుడు భరించాను. ఖండబలమ చేత, డబ్బు బలమ చేత, అహంకారం నెత్తికెక్కింది వాళ్ళకి. నన్ను హీనాతిహీనంగా హింసలు పెట్టారు, అక్రమంగా. నా తల్లి ప్రేమను కూడా నాకు దక్కకుండా బంధించారు వాళ్ళు. అప్పుడు దేవుడు నాకు గొప్ప ఘనత, ఎంతమందిని కోల్పోయానో వేల మంది జనాంగాన్ని ఇచ్చాడినాడు. ఎవడు వేదు ఇత్తునో ఆ పంటనే కోస్తాడు. జాగ్రత్త. చెప్పటానికి భయమేమి లేదు నాకు. చెప్పకపోతే మనుషులకు తెలియదు, చెప్పాలి. మొహమాటంగా ఉండకూడదు. సేవ చేసేవాడు నేను పరిచర్య చేసేవాడిని, దేవుని పరిచారికుడిని, కానీ పాస్టర్ గారిని మాత్రం కాదు. పరిచారికుడిని, ఆయన గురించి చెప్పేవాడిని, ఆయన నామమును వెల్లడి చేసేవాడిని, ఆయన ఘనతను హెచ్చించేవాడని, ప్రభు యొక్క మరణమును జీవమును ప్రకటించే వ్యక్తిని అన్నమాట. ఆ అధికారం దేవుడే నాకు ఇచ్చాడు. పనికి మాలిన నా జీవితానికి ఇచ్చాడు. ఎన్ని ఊర్లు ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నాను తెలుసా? మనము ఏది విత్తుతామో ఆ పంటను కోస్తాం. మనము ఎవరికి తీర్పు తీరుస్తామో అది దేవుని చేత తీర్పు తీర్చబడతాం. మనం ఏలు పెట్టి ఎవరైతే చూపిస్తామో 4 ఏళ్ళు మనలో చూపిస్తూ ఉంటాయి. జాగ్రత్త. ఈ పనికి మాలిన బ్రతుకు గొప్పదనుకుని గర్విస్తున్నారేమో, అహంకారంగా ఉంటున్నావేమో. ఎప్పుడు ఏది సంభవిస్తుందో నీకు తెలియదు. నిజమండి. గొప్ప వాళ్ళు ధనవంతులు ఏ గడియలో ఏది సంభవిస్తుందో మనిషికి తెలియదు. ఈ పనికి మాలిన శరీరాన్ని చూసుకుని, హోదాను చూసుకుని, భవనాలు చూసుకుని, ఆస్తిని చూసుకుని, తెలివిని చూసుకుని గర్విస్తున్నటువంటి వారికి ప్రభు చెప్తున్నాడు, గర్వం నాశనానికి తీసుకెళ్తుంది. అర్థమైందా? కాబట్టి సింహాసనములు ఉన్నాయి, అక్కడ జాబులు ఉన్నాయి. అది కూడా ఉన్నాయి. జాబులు కూడా ఇస్తాడు దేవుడు. పరలోకంలో జాబులు ఉన్నాయి. పరిచర్య ఇక్కడ మనం దేవుని గురించి ఏదైనా ప్రమాదం సంభవించిన మనం ప్రభు కోసం నింద కానీ, అవమానం కానీ, బాధ కానీ, కష్టం కానీ అనుభవిస్తేనంట అనేక రెట్టింపులు ఘనత దక్కుతుందమ్మా. ఆ ఘనత కోసమే మనం ప్రయాసపడాలి. భూలోకములో ఘనతలు కాదు, ఘనత కోసం. పరలోకములో దేవదూతల సమూహముతో ఆకాశమందు వాసునుడే దేవుడైన యెహోవా తన కుడి పార్శ్వమున ఆ కుమారునికి ఎంత స్థాయినిచ్చాడో తెలుసరా? యేసు ప్రభువారు లోకముతో పోరాటం చేశాడు, మనుషులతో పోరాటం చేశాడు, పాపముతో పోరాటం చేశాడు, మరణంతో పోరాటం చేశాడు, నిస్త్రాస, జీవపు డంబం, పాతాళం అన్నిటితో పోరాటం చేసి జయజీతాన్ని కలిగాడు. ఆయన జయశీలుడయ్యాడు. ఆయనే జయించాడు, మహా పోరాటం చేశాడు. కాబట్టి తండ్రి యొద్ద, ఆయన తండ్రి సింహాసనం యొద్ద కూర్చుండే అర్హతను తండ్రి ఇచ్చాడు. పరలోకంలో సింహాసనం ఉంది, అది దేవుని సింహాసనం. మనకు కూడా సింహాసనం ఇస్తానంటున్నాడు. మీరు నా వలె జయించిన ఎడల నేను మిమ్మల్ని నాతో పాటు కూర్చుండనిస్తాను. ఆమేన్. దేవుడు అందరినీ రక్షించును గాక. చెప్పుతున్న కులాలు కానీ, కుల మతాలు కానీ ఏ హెచ్చాసము పెట్టుకోకండి. తప్పు. అందరినీ ప్రేమించండి, ఎవరిని తిట్టకండి, అల్లర్లో చేయకండి, గొడవలో చేయకండి, ఏ మతాన్ని కూడా ఎక్కిరించకూడదు. కాబట్టి ఇది ప్రతి గ్రంథాల్లో ఇదే చెప్తుంది. యథార్థమైన బ్రతుకు, పరిశుద్ధమైన బ్రతుకు జీవించాలి. ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. ఈ మాటలు మనసు గుర్తుంచుకుని ఆ వాక్యాన్ని చదవండి. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యంలో శక్తి ఉంది, మందుల్లో కాదు. మందులు జబ్బుని చూపిస్తే అణిచేస్తుందేమో, కానీ శాశ్వతమైన విడుదల ఇస్తుంది నీకు మెడిసిన్. ఈ మెడిసిన్ కాదు, వాక్యం అనే మెడిసిన్. నేను వాక్యంతో ఉంటాను, వాక్యంతో మాట్లాడాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యానికి భయపడాలి. వాక్యమై ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నాడు.
సిద్ధపడండి. సంగమా సిద్ధపడండి. సేవకులకు కూడా దండం పెట్టి చెప్తున్నాను, అందరినీ ప్రేమించండి. డినామినేషన్ మనస్తత్వం చూపించకండి. మందిరాలు ఉన్నాయి మాకన్నా గర్వాన్ని రానివ్వకండి. అందరినీ ప్రేమిద్దాం. అందరి కోసము ప్రభు యొక్క విషయాలు బయలుదేద్దాం. ఆయన ప్రేమను పంచుదాం. ఆమేన్.